హలో ఎవరోన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా కాంటెంట్ని క్లారిటీగా ఫాలో అవ్వండి. మీ నుండి నేను కోరుకున్న మోరల్ సపోర్ట్ ఒకటి అది ఒక లైక్ చేయండి. చివరి దాకా వీడియో విన్నాక మీకు నచ్చితే ఖచ్చితంగా దాని ఒక కామెంట్ కూడా చేయండి. ఇందులో కాన్సెప్ట్తో పాటు క్లారిటీగా షార్ట్ కట్స్ ఎలా చేయాలో క్లియర్ చెప్తాను. ఈ కాన్సెప్ట్ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఇందులో 2014లో డిఎస్సిలో వచ్చిన బిట్, ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్సే. ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో అడుగుతున్న బిట్స్ ఈ టైప్లో అడుగుతున్నారు. ఇలా ఇవ్వకుండా ఏబిసిడీలు ఇచ్చి ఏబిసిడి వాల్యూ అడుగుతున్నాడు. A+B+C అన్నా, లేదా A×B×C అన్నా, A+B-C D అన్నా, ఏదో ఒక రకంగా అడుగుతున్నాడు. ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా క్లియర్గా నేర్చుకోవాలంటే మాత్రం ఒక్కసారి ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ వారికి ఫస్ట్ ఒకసారి కనుక్కుంటారు మనం మ్యాక్సిమంగా. ఇలా కనుక్కొని దీన్ని రెసిప్రోకల్ చేస్తారు. మళ్ళీ ఈ వాల్యూ కనుక్కొని దీన్ని రెసిప్రోకల్ చేసుకొని ఇలా చేస్తారు. అలా ఎలా చేస్తారో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంది 1+1/3 కదా, అంటే 1+1/3 ఏమవుతుంది? 1+1/3 అంటే ఏమవుతుంది? 4/3 వస్తుంది అంటే కదా. 3 LCM 3+1 అంటే 4/3. మళ్ళీ 4/3 అంటే ఏమవుతుంది? ఇది 3/4 అయిపోతుంది. దీని రెసిప్రోకల్ ఏమైంది? ఇక్కడ 3/4 అవుతుంది. ఓకే, దీని వాల్యూ 3/4 అవుతుంది. అంటే 1+3/4. నెక్స్ట్ ఏమవుతుంది? 1+3/4 అవుతుంది. ఈ 1+3/4 చూడండి ఒకసారి. 1+3/4 అంటే ఏమైంది? 3+4 అంటే ఏమైంది? 7/4 అయింది. ఓకేనా? 4 1 4 +3 అంటే 7/4 అయింది. ఈ 7/4 ఏమైంది? దీన్ని రెసిప్రోకల్ చేసి ఏమైతుంది? మళ్ళీ మనకు 4/7 వస్తుంది ఇక్కడ. అంతేనా? 1+4/7 ఇప్పుడు వచ్చేది 1+4/7. ఈ 1+4/7 అనేది 7 1 7 7 4 అంటే 11/7 అంటారు. ఇది 11/7 అనేది ఆన్సర్. బట్ ఇలా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది స్కూల్ మ్యాథ్స్ లో చేసే పద్ధతి. స్కూల్ మ్యాథ్స్ ఎందుకు చేస్తారంటే ఈ బిట్టుకు నీకు 4 మార్కులు ఇస్తారు. 4 మార్కుల కోసం కాదు, మనం 4 సెకండ్లో చేయాల్సి వచ్చినప్పుడు చేయాలి. 4 సెకండ్ల లోపే చేయడం కూడా ఎలా ఆనస్తారో ఉంటుందో చూడండి. ఇప్పుడు చూడండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం ఎలా ప్రిపేర్ కావాలని చూడండి. లాస్ట్ కున్న నెంబర్ ఏదో చూడండి, 13 ఉంది కదా, 13 అలా రాయండి. అలా రాసి మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 డాషెస్ పెట్టండి. ఇక్కడ చూడండి, ప్లస్ ఉంది కదా, ప్రతిదీ ఇలా ప్లస్ చేసుకుంటే వెళ్ళండి. 1+3 ఎంత? 4 కదా. నెక్స్ట్ వన్ది మళ్ళీ ప్లస్. 4+3 ఎంత? 7 కదా. నెక్స్ట్ వన్ది 7+4 ఎంత? 11 కదా. మనం ఇప్పుడు ఎలా వస్తుందో మన డైరెక్షన్ ఎలా వస్తుంది? ఇటు డైరెక్షన్ వస్తుంది కాబట్టి మన నెక్స్ట్ డైరెక్షన్ రావాలంటే ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు ఆన్సర్ ఎంత అంటే 11/7 అనేది ఆన్సర్ వస్తుంది. చూడండి, ఆప్షన్ ఎంత ఉంది? 11/7. ఇది ఇలా అయితే ఓకే, సింపుల్గా అనిపిస్తుంది సార్ అని చెప్తారు. ఇది ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు కాన్సెప్ట్ కోసం చెప్పాను, అది అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇలాంటి లాడర్ ఈక్వేషన్స్ ఎక్కడ వచ్చినా కానీ ఈ కాన్సెప్ట్తో చేయండి. నెక్స్ట్ చూడండి, 1 1+1 ఇన్ని వచ్చినాయి. 1 2 3 4 వచ్చింది. ఇక్కడ మధ్యన మైనస్ కూడా ఉంది. లాస్ట్ ఉన్నది ఎంత చూడండి? 2/7 కదా. 2/7 ఉంది. ఎన్ని ఉన్నాయి వన్స్ చూడండి ఒకసారి. 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4. ఒక్కసారి చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది కదా. ప్లస్ ఉందంటే ఏంటి? ఈ రెండింటిని యాడ్ చేయమని అనుకో. యాడ్ చేస్తుంటే ఏమైంది? 9 వస్తుంది. ఒక్కసారి చూడండి, 9 కదా. నెక్స్ట్ మైనస్ ఉంది కదా. మైనస్ అంటే ఈ మధ్య ఏం కావాలి? నెగిటివ్ కావాలి. అంటే 9 - 7 అంటే ఎంత? 2. క్లియర్? ఆ తర్వాత మనకి ఏమవుతుంది? మళ్ళీ ప్లస్ వచ్చింది. ప్లస్ కాబట్టి 9 + 2 ఎంత? 11. ఓకే, క్లియర్? ఆ తర్వాత కూడా నెక్స్ట్ ప్లస్సే కదా. 11 + 2 కదా, 13. మనం ఆన్సర్ ఎలా రావాలి? మనకి ఈ డైరెక్షన్లో పోతున్నాం కాబట్టి ఆన్సర్ అనేది ఈ డైరెక్షన్లో రావాలి. ఈ డైరెక్షన్లో రావాలంటే ఏమైంది? 13/11 అనేది ఆన్సర్ అయితే. ఓకే, 13/11 ఆన్సర్ ఎక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్. అంటే చాలా సింపుల్ అండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడైతే ఏం చేసాం సార్, మనం అన్ని ప్లస్లోనే చూసాము. ఇక్కడ కూడా అన్ని ప్లస్లోనే చూసాము. ఇక్కడ చూడండి 1 2 3 1/2 ఉంది. అంటే ఇక్కడ 1 2 3లు వచ్చాయి. అది ఎలా చేస్తారు సార్ అని చూడాలి. ఇది చూడండి ఒకసారి, 1/2 ఉన్నది. ఫస్ట్ ఉన్నది 1/2. ఆ తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 3 కదా. 1 2 3 అంటే 1 2 3 డాషెస్. బట్ ఇక్కడ ఉన్న నెంబర్స్ ఉన్నాయండి. ఈ నెంబర్స్ని చూడండి, ఇలా రాయండి. 3 తర్వాత 2 తర్వాత 1. ఇలా రాసింది ఏం చేస్తారు చూడండి. మనం ఇంతసేపు ఇక్కడ ఏం చేసాము? ఇక్కడ అన్నిట్లో 1 ఉన్నాయి కాబట్టి దీన్ని 1ని ఇంటూ చేసేసి ఇంటూ 1 చేసి దీన్ని ప్లస్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం తెలుసా? ఇలా రాసి ఇలా పెట్టండి. ఇలా రాసి పెట్టేటప్పుడు ఏం చేస్తా తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు 1 ఉంటాయి కాబట్టి 2 × 3 6 6 ఇదేంటి? ప్లస్ ఏదో ఉన్నది. 6 + 1 ఎంత? 7. ఓకే, 6 + 1 7. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం? ఈ రెండింటిని మల్టిప్లై చేసి దీన్ని ప్లస్ చేయాలి. దీన్ని మల్టిప్లికేషన్ కదా. 7 2 14.
14 to 16. ఎందుకు ఇది యాడ్ చేయాల్సిందే కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇలా ఉండి ఇలా చేస్తాం. 16 1 జా ఎంత, 16 + 7 ఎంత, 16 7 23నే కదా. అంటే నువ్వేం చేస్తున్నావు, వీటికి ఉన్న కోఫరెన్స్ ఏముంటాయో వీటి 3 కానీ 2 కానీ 1 కానీ 1 2 రాసి దీనిపైన 3 రాస్తున్నావు. చూడండి 3 2 1 లాస్ట్ నెంబర్ లాస్టే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టైం లేదుగా మనకి. కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలి, ఈ టైప్లో మనకు రావాల్సింది. ఇటే వెళ్తున్నాం కాబట్టి 23/16. ఓకే చూడండి ఒకసారి 23/16. దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. ఒక్కసారి చూద్దాం మళ్ళీ. ఇంకా నెక్స్ట్ ఇది చూడండి, ఈ ప్రాబ్లం కూడా సేమ్ అలానే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, ఏ మాత్రం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము, 3 ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము అనేది క్లియర్. ఇంకో అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు చాలా ప్రాబ్లంలు ఎగ్జామ్లలో వస్తున్నాయి, అడ్వాన్స్డ్ అవి వస్తున్నది. ఏబిసిడి కనుక్కోమంటున్నాడు, అది ఎలా కనుక్కోవాలో అది చూద్దాము. ఇంకొక ప్రాబ్లం ఈ మోడల్లో ఉంది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 6th ప్రాబ్లం. 2 ఇది ఉంది ఇక 1/2 ఉన్నదా. 1/2 నేను యథావిధిగా రాస్తున్నాను. ఆ తర్వాత ఏముంది మనకి 1/2 అంటే 1 2 రాసుకోవాలి. ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 4 స్టెప్స్ రావాలి మనకి. 4 స్టెప్స్ రావాలంటే 4 లైన్స్ పెట్టుకోవాలి కదా. 4 లైన్స్ డాష్ తీసుకోవాలి, 4 డాషెస్. ఆ తర్వాత మనకు నెంబర్స్ ఏమున్నాయి, 2 3 3 2 ఉంది. ఓకే క్లియర్. 2 3 3 ఎక్కడ రాసుకున్నాం మనం, ఇక్కడ రాద్దామన్నాం కదా. 2 3 ఆ తర్వాత కూడా 3 ఆ తర్వాత 2. ఓకే చాలా క్లియర్గానండి. నీకు ఎట్లాంటి నెంబర్స్ వచ్చినాయి కాదు. ఇప్పుడు ఈడ చేసిన అదే కాన్సెప్ట్, ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. ఇక్కడ అన్ని ప్లస్లలో వచ్చినాయి, మళ్ళీ మైనస్లలో కూడా వచ్చాయి. ఎందుకంటే మీరు ఎట్లాంటి కన్ఫ్యూజ్ కావద్దన్న ఉద్దేశంతో. ఒక్కసారి చూడండి, ఇలా రాసిన అనుకో, ఇది మల్టిప్లై చేయాలని చెప్పాను, ఇది ప్లస్ చేయాలని చెప్పాను. మామూలుగా ఇందాక 1 ఉన్నప్పుడు అన్నిటికీ 1 ఇట్లా ప్లస్ చేసుకుంటూ వచ్చాం. అలా 1 ఉంది కాబట్టి 1 ఇంటూ ఏ నెంబర్ యాడ్ చేసినా కానీ అదే వస్తాయి కాబట్టి ఇట్లా. ఓకే 1 2 అంటే ఎంత, 2 2 జా 4 1 5. ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ 5 వస్తాయి కదా. F5. మళ్ళీ 5 ఏం చేయాలి, ఇలా రాసి ఇలా తీసుకోవాలి కదా. ఇలా తీసుకున్నట్టు ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ ఎడిషన్. ఓకే 5 3 జా 15 + 2 ఎంత 17. ఓకే ఇలా చూడండి, ఇది మల్టిప్లికేషన్, ఇది ఎడిషన్. సారీ 3నే కదా ఉన్నది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ రావాలి. ఎందుకు మైనస్ రావాలంటే చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్. ఇక్కడ వచ్చే ఆన్సర్ చూడద్దే. ఇప్పుడు చూడండి 5 3 15, 15 నుంచి -2 తీస్తే 13 వస్తుంది. ఇక్కడ ఎక్కడ 13 వస్తాయి కదా, 13. చూడండి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలా మైనస్ చేయాలి. ఓకే నెక్స్ట్ వన్ చూడు, మళ్ళీ 3నే కదా మనం. 13 3 39, 39 + 5 ఏమైంది 13, 5 అంటే 44 కదా, 44 ఆన్సర్. ఆ తర్వాత చూడండి ఆన్సర్లో 44 ఎక్కడ ఉందో చూడండి. ఇట్లా వచ్చినప్పుడు మనకి ఏమైతే న్యూమరేటర్లో 44, 3 దిక్కులో 44 ఉంది కాబట్టి చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఆ తర్వాత చూడండి, ఇది మల్టిప్లికేషన్ చేస్తున్నాము, ఇది ఎడిషన్ చేస్తున్నాము. చూడండి ఇక్కడ ప్లస్ ఎక్కడ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. ఓకే 42 2 జా ఎంత 80, 88, 88లో మన 13 తీసేస్తే ఏమవుతుంది చూడండి 75 కదా, అంటే 75. ఇప్పుడు మనకు రావాల్సిన ఆన్సర్ ఎంత, ఇటు సైడే కదా రావాల్సింది. మనం ఎందుకు 80 వెళ్తున్నాం కాబట్టి ఇటు సైడే రావాలి కాబట్టి ఏమైంది మనకు ఆన్సర్ 75/44. చూడండి ఒకసారి ఆన్సర్ 75/44. వేర్ ఇస్ దిస్ వన్. ఓకే క్లియర్. ఇక చూడండి ఇప్పుడు అడ్వాన్స్ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈ టైప్ లో వస్తుంది. ఏబిసిడీలు అయితే అనేది A + B + C అని అడగవచ్చు, A × B × C అని అడగవచ్చు, A + B - C D అని అడగవచ్చు, ఎట్లయినా అడగవచ్చు. బట్ నీకు కావాల్సింది ఏంటంటే ఆ ఏబిసిడీలు రావడం ముఖ్యం. ఈ ఏబిసిడీల వాల్యూ ఎంత అనేది తెలియడం ముఖ్యం అన్నట్టు. అలా తెలియాలి అంటే మనం ఏం చేయాలి, యాజ్ పర్ మ్యాథమెటిక్స్ ప్రకారం అయితే యూక్లిడ్ భాగాహార పద్ధతి అంటారు. అది కూడా చాలా సింపుల్. దీని వాల్యూ ఇచ్చాడు చూసావా, న్యూమరేటర్ ని డినామినేటర్ తోటి భాగించుకుంటూ వెళ్ళాలి. ఒకసారి చూడండి 23నే కదా మనకి ఇచ్చింది, 23ని 16 తోటి భాగించడాన్ని భాగిస్తే 16 1 జా ఎంత 16నే కదా, 4 3 7 మిగులుతుంది కదా రిమైండర్. మళ్ళీ ఈ రిమైండర్ని 16 తోటి భాగించాలి. 7 2 జా ఎంత 14నే కదా, 14 అంటే మళ్ళీ ఏమొస్తుంది 2 రిమైండర్ వస్తుందా, 2 రిమైండర్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చిన 7 తోటి భాగించాలి.
2 3 ఎంత 6 కదా, ఇక్కడ ఏమొచ్చింది 1 వచ్చింది. ఈ 1 చూడండి, ఈ 1 వచ్చిందంటే లాస్ట్కి నీకు ఉండాల్సింది ఎక్కడ చూడండి, ఇక్కడ 1 ఉందా, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 వస్తుంది. ఓకే క్లియర్. ఒకవేళ ఇక్కడ 2 ఉందనుకోండి లాస్ట్ నెంబర్, ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 3 ఉందనుకోండి ఇక్కడ 3 వస్తుంది. అంటే డి కింద ఎక్కడ ఉన్నా ఏమొస్తాయి, ఇప్పుడు ఇలాంటి ఎలా 1 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ లాస్ట్ కూడా 2 వస్తుంది అన్నట్టు. ఇక్కడ 1 ఉంది కాబట్టినే ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ 1 వచ్చేదాకా చేయాలి. ఒకవేళ 2 ఉంటే 2 వచ్చేదాకా చేయాలి శేషం రిమైండర్. ఇప్పుడు చూడండి మనం ఏబిసిడీలు ఏ తీసుకుంటాం తెలుసా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇప్పుడు వీటి మొత్తమే అడిగాడు మనకి. వీటి మొత్తం అంటే ఏ ప్లస్ బి ప్లస్ 1 + 2 3 3 3 6 8 ఆప్షన్ చూడండి ఎక్కడుందా. క్లియర్. ఇలాంటి మోడల్ మనం లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాము, బట్ ఇంకొంచెం అడ్వాన్స్ ఇది ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూడండి, మనం ఏదైనా ఒక నెంబర్కి ఇప్పుడు 4 బార్ అని నెంబర్ ఇచ్చాడు అనుకుంటే 4 బార్ అంటే 4 ఇది ఒక నెంబర్కి బార్ ఉన్నప్పుడు డినామినేటర్లో 9 అని రాయమని చెప్పాను, ఇక్కడ 4 అని రాయమన్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ 4 బదులు ఎక్స్ బార్ అనుకుందాం. ఎక్స్ బార్ అంటే ఏమవుతుంది, x/9 రాస్తాం అంతేనా కదా. అదే నీకేమి ఇచ్చాడు 0.xy బార్ ఇచ్చాడు. xy బార్ ఏం రాయొచ్చు మనం, xy/19 రాయొచ్చు కదా. ఈ వాల్యూని మనం ఏం రాస్తాం ఇప్పుడు, అంతే కదా, xy బార్ 19 రాసినాం కదా. ఇప్పుడు మనకి ఇచ్చినప్పుడు ఈ విలువని ఏమంటున్నాడు, xy/19 అంటున్నాను. ఈ 99 వాల్యూ నీకు ఇచ్చాడు చూడండి, 7/11 ఇచ్చిండు కదా. 7/11 అంటే ఏంటి, 11 1 జా 11 ఎంత 9 జా కదా, 11 9 జా 99 అంటే x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 7 కదా. 9 ఏళ్ళు ఎంత 63 కదా, అంటే xy ఈజ్ ఈక్వల్ టు ఎంత 63 కదా. 63 అన్నప్పుడు మనకి ఏం వాల్యూ వచ్చింది చూడండి ఒకసారి. ఇప్పుడు x ఇంటూ y 6 ఇంటూ 3 x వాల్యూ y వాల్యూ వచ్చింది, అంటే x 6 వచ్చింది, y వాల్యూ 3 వచ్చింది. ఇప్పుడు x 6 అంటే ఏంటి, ఇక్కడ 6 ప్లస్ y అంటే 2 ఇంటూ 3 కదా. టోటల్ ఎంత 6 ఇంటూ 6 12 రావట్లేదు ఆన్సర్, 12 దిస్ వన్. ఇదంతా మనం చేస్తాం మనం అసలు ఎగ్జామ్లో. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇక్కడనే ఏమవుతుంది xy/99 అని తెలుసు. 99 అంటే ఏం చేస్తుంది 7/11 అని ఇక్కడ మనకు తెలుసు. 11 9 జా వస్తుంది, 9 ఏళ్ళు 63, 6 3 దాని విలువ 6 అంటే 6 6 12 అని చేస్తాం. బట్ మీకు అర్థం కావడం కోసం ఇలా కాన్సెప్ట్ చెప్పడం అంతే. ఓకే క్లియర్. ఇందులో ఈ టైప్లో ఇంతకంటే ఎక్కువ మించి అయితే ఇక్కడ రావు. ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ యొక్క కామెంట్ కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి.